Hello viewers, myself Dr. Sri Krishna with 25 years of pediatric practice in Hyderabad. పిల్లల్లో విరేచనాలు అనగానే అందరికీ టెన్షన్ వస్తూనే ఉంటుంది. పిల్లలకి ఇబ్బందే, పెద్దవాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అసలు ఎందుకు వస్తున్నది ఇది అంటే ఎందుకు ఇట్లా పిల్లలకి లూజ్ మోషన్స్ అంటే నీళ్ళ విరేచనాలు అవుతున్నాయి అని మనము గమనించినట్లయితే చాలాసార్లు కూడాను ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే మన చుట్టుపక్కల అన్ని వస్తువుల మీద కూడాను కొన్ని బ్యాక్టీరియాలు కొన్ని వైరస్లు ఉంటూనే ఉంటాయి. ఈ 4వ నెల దాటిన తర్వాత చాలామంది పిల్లలు ఈ వస్తువుల్ని ముట్టుకోవడము, నోట్లో పెట్టుకోవడము, ఇక్కడ ఉండే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళ్ళిన వైరస్లు సపోజ్ ఒక 10 వైరస్లు వెళ్ళాయనుకోండి, అవి మల్టిప్లై అవుతూ ఉంటాయి, వందలు వేలుగా తయారవుతూ ఉంటాయి. సో అవి తయారైన తర్వాత మన శరీరము దానికి తట్టుకోలేక వెంటనే దాన్ని బయటికి పంపించేద్దాము, అంటే కడుపులో చేరిన ఇన్ఫెక్షన్ని బయటికి పంపించేద్దాము అని మన శరీరంలో రక్షణ వ్యవస్థ అనేది అలర్ట్ అవుతుంది. అలా అలర్ట్ అయినప్పుడు ఆ నీళ్లతో పాటు విరేచనాలు అవుతూ ఉంటాయి. అంటే నీళ్ల విరేచనాలు అనేది మన శరీరంలో ఉండే మురికిని బయటికి పంపించే ప్రయత్నం. మరి అలాంటప్పుడు దీని గురించి భయపడాలా వద్దా అంటే ఖచ్చితంగా భయపడాలి. ఎందుకంటే నీళ్ల విరేచనాలు అయినప్పుడు శరీరంలో ఉండే నీళ్ళని, అంటే శరీరంలో మనకి నీళ్లతో పాటు సోడియము, పొటాషియము, ఇంకా కొన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడాను బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతో త్వరగా నీరసించిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం డీహైడ్రేషన్ అంటాము. ఈ డీహైడ్రేషన్తో పాటు పిల్లలు ఏంటంటే ఏమి తినకుండా ఉండకపోవడము, పదే పదే వాంతులు అవ్వడము. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అనేది పొట్టలో ఉంటే అది పైనుంచిను కింది నుంచి కూడాను పేగులు పంపించేద్దామని చూస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాంతులు అవుతుంటాయి, విరేచనాలు అవుతూ ఉంటాయి. వాళ్ళు ఏమాత్రం నీళ్లు తాగలేకపోతూ ఉంటారు. ఒక పక్క శరీరంలో నీళ్లు తక్కువైపోయి డీహైడ్రేషన్ రావడము, రెండో పక్క ఈ నీళ్లతో పాటు సోడియము, పొటాషియం లాంటి చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ కూడాను శరీరం నుంచి వెళ్ళిపోవడం వల్ల చాలా తొందరగా వీక్ అయిపోతూ ఉంటారు. కాళ్ళు చేతుల్లోనూ బలం తగ్గిపోయినట్టు అయ్యి నీరసంగా వేళ్లాడుతూ ఉంటారు. అందుకనే ఎప్పుడు కూడాను పిల్లలకి ఎప్పుడు నీళ్ల విరేచనాలు మొదలైనా వెంటనే డాక్టర్ చూపించి సరైన చికిత్స తీసుకోవడం అనేది చాలా అవసరము. పర్వాలేదులే, ఈ వయసులో కామనే వస్తుంది, లేదా పళ్ళు వచ్చేటప్పుడు ఇలాంటివి మామూలేలే అని అట్లా నెగ్లెక్ట్ చేయడం మాత్రం ఎంత మాత్రం మంచిది కాదు. అయితే నీళ్ల విరేచనాలైన ప్రతిసారి కూడాను అది కేవలం ఇన్ఫెక్షన్ అని సరిపుచ్చుకోకుండా డాక్టర్ చూపించడం అనేది చాలా అవసరము. ఒక్కొక్కసారి ఈ నీళ్ల విరేచనాలు అనేది పొట్టలో ఇన్ఫెక్షనే కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి. అంటే సపోజ్ మనం ఏదైనా మనకి పడని ఆహారం ఏదైనా తీసుకున్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే నిలవ ఉన్న ఆహారం తీసుకుంటే అందులో బ్యాక్టీరియాతో పాటు బ్యాక్టీరియల్ టాక్సిన్స్ అంటే విష పదార్థాలు తయారై ఉంటాయి. అవి తీసుకోగానే వెంటనే వితిన్ 6 hours కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పి రావడము, దాంతోపాటే వాంతులు, తర్వాత విరేచనాలు అనేవి మొదలవుతూ ఉంటాయి. ఇది ఎందుకు అంటే నిలవ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల అందులో ఫుడ్ టాక్సిన్స్ అనేవి విష పదార్థాలు అనేవి తయారవుతాయి. అందులో ఉండే బ్యాక్టీరియా అనేది ఈ విష పదార్థాలు తయారు చేస్తాయి. ఒకసారి వైరస్ కూడాను ఈ విష పదార్థాలు తయారు చేసే అవకాశం ఉంటుంది. అది మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఆ టాక్సిన్స్ అనేవి వెంటనే మన శరీరం తట్టుకోలేక దాన్ని ఎలాగైనా తీసేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక కారణం. ఇంకా కొంతమందిలో యాజ్ అ పార్ట్ ఆఫ్ వేరే డిసీజెస్ అంటే కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వేరే ఏదైనా జ్వరాలు, టైఫాయిడ్ లాంటి జ్వరాలు ఉంటాయి. అలాగే కొంతమందికి నిమోనియా లాంటి ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఇవి అన్నీ ఉన్నప్పుడు కూడాను పిల్లల్లో లూజ్ మోషన్స్ అంటే నీళ్ల విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్ చెకప్ చేయించుకున్నట్లయితే అసలు ఎందుకు వచ్చింది,
ఇది కేవలం ఏదైనా పడని వస్తువు కడుపులో పడినందుకు ఇట్లా వచ్చిందా, లేక ఏదైనా కడుపులో ఇన్ఫెక్షనా, వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, లేకపోతే దాన్ని మించి ఏదైనా టైఫాయిడ్ లక్షణాలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా నిమోనియాలు లేదా యూరిన్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయా అనే రకరకాల కారణాలు డాక్టర్ గమనించి వాటికి తగిన చికిత్స ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నీళ్ళ విరేచనాలు కూడా తగ్గిపోతాయి.